హలో అండి. 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఈరోజైతే డే 11 అనమాట. యాక్చువల్‌గా డే 11 నిన్ననే పెట్టుండాలి కదా! సో, నిన్న అంటే డే 10 వీడియో లేట్ అయింది కాబట్టి డే 11 వీడియో కూడా లేట్ అవుతుంది. నాకు ఒక రోజుకి ఒక వీడియో చేయడమే కష్టమవుతుంది. ఇంక 2 ఒకసారి అంటే పర్లేదు, నేను మిస్ చేయను. నేను ఏదో ఒక రోజు 2 వీడియోస్ పోస్ట్ చేసేస్తాను. సో, అది ఈరోజైతే డే 11 వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో, ఏం చేస్తున్నారు? ఎలా కంటిన్యూ అవుతున్నారు? నా వాయిస్ కొంచెం బెటర్ ఉంది. థ్యాంక్స్. చాలా వరకు చాలా చక్కగా టేక్ కేర్ అని మీరు కామెంట్ చేస్తే భలే హ్యాపీగా అనిపించింది. మంచిగా అనిపించింది. సో, ఐఎమ్ ఫీలింగ్ గుడ్ నౌ. అంటే బాగుంది. కొంచెం బెటర్ అవుతున్నాను. సో, అదనమాట. ఈరోజు వచ్చేసి నేను ఏమేమి మీల్ ప్లాన్ తీసుకున్నాను వెయిట్ లాస్‌కి, ఇంకా ఎంత స్టెప్స్ నడిచాను, ఏమేమి వర్కౌట్స్ చేశాను, ఇంకా ఎన్ని క్యాలరీస్ తీసుకున్నాను అన్నది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ దీంట్లో నేను ఒక ప్రోటీన్ రిచ్ ఇంకొక రెసిపీ కూడా చూపిస్తాను. అంటే రెసిపీస్ సపరేట్గా పెడితే మీరు అసలు చూడట్లేదు, మిస్ అవుతున్నారు. సో, వీలైనంత వరకు మన డే టు డే వీడియోస్లోనే చెప్పడానికి ట్రై చేస్తాను. అసలు మన వీడియోస్ మీకు కొంచెమైనా యూజ్ అనిపిస్తున్నాయా లేదా నాకు అర్థం కావట్లేదు. అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు కామెంటో, లైక్ ఏదో ఒకటి చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. అంటే మీ రెస్పాన్స్ ఎట్లా ఉందనేది. అందుకని మీరు లైక్ ఇవ్వండి. కామెంట్ అంటే కూడా టైప్ చేయడం కష్టమవుతుంది, మీకు తెలియదు, లేకపోతే టైం సరిపోదు అనుకుంటే, ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే లైక్ ఇవ్వండి. లైక్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని అట్లా నొక్కి పెడితే ఉంటుంది కదా. సో, మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలా ఇంకొకరికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో, వాళ్ళు కూడా చూడొచ్చు మనం ఎంత కష్టపడి కంటెంట్ చేస్తున్నాం. మన కంటెంట్లో ఒక్క పర్సెంట్ అయినా యూజ్ఫుల్ థింగ్ అంటే ఉపయోగపడే ఒక్క మాట అయినా నేను చెప్తున్నానని మీకు అనిపిస్తే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజే కాదు, ఈ వీడియో కాదు, ప్రతి వీడియోకి అడుగుతున్నాను నేను. గుర్తుపెట్టుకొని లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఇస్తారు నాకు తెలుసు. చూసారు కదా, నేనైతే పొద్దున్న వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసి ఇంట్లో వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని బుక్ రీడింగ్ చేస్తూ డీటాక్స్ డ్రింక్ హ్యాపీగా తాగేశాను. ఆ తర్వాత ఈరోజు మెడిటేషన్ చేయలేదు, నేను మర్చిపోయాను యాక్చువల్గా, కొంచెం బిజీ ఉండి. సో, దాని తర్వాత వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ 10 o'clockకి నా బ్రేక్ఫాస్ట్ టైమింగ్ తెలుసు కదా, పొద్దున 10 గంటల లోపు నేను ఏమీ తీసుకోను. అంటే 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి నేను 10 గంటల పైనే ఉదయం టిఫిన్ తీసుకుంటాను అనమాట. సో, ఈరోజు వచ్చేసి పొంగల్ ఇంకా దోశ తీసుకున్నాను వెజిటేబుల్ కుర్మాతో. తర్వాత లంచ్ మధ్యలో స్నాక్స్ ఏమీ తీసుకోలేదు నేను. ఎందుకో కొంచెం పొంగల్ ఎక్కువ ఉన్నింది కదా, అదే ఫిల్లింగ్గా అనిపించింది బాగా. ఆ తర్వాత నేను దోశ ఆయిల్ లేకుండా చేసుకున్నానండి, చెప్పడం మర్చిపోయాను. సో, మధ్యాహ్నం లంచ్ వచ్చేసి 1 o'clock అనమాట. మధ్యాహ్నం 1 గంటకు తీసుకున్నాను. ఈరోజు వచ్చేసి వైట్ రైస్ ఇంకా కాలీఫ్లవర్తో కొంచెం తాలింపులాగా చేసుకున్నాను. అది ఇంకా పప్పులుసు అంటాం కదా, పప్పుచారు లాగా, అది ఇంకను కర్డ్, పెరుగు, ఇవి తీసుకున్నాను అనమాట. ఈరోజు వెజిటబుల్ జ్యూస్ వచ్చేసి బీట్రూట్ ఇంకా నెల్లికాయలు, ఆమ్లా అంటాం కదా, ఇవి నేను తెప్పించుకున్నా. మొన్న చెప్పాను కదా, మేము కొండ మీద నుంచి మా పెదనాన్న తీసుకొస్తాడని. సో, అవి ఇంకా ఉన్నాయి, కొన్ని పాడైపోయాయి, కొన్ని ఉన్నాయి. సో, వాటితో చేసుకుంటున్నాను ఈరోజైతే. బీట్రూట్, ఆమ్లా ఇంకా తీపి కోసం అని చెప్పి డేట్స్, ఇవేంటి ఖర్జూరాలు 3 వేసుకున్నాను, గింజలు తీసేసి. సో, ఇది వచ్చేసి టేస్ట్ ఎలా ఉందంటే, కలర్ ఎంత చక్కగా ఉందో కదా. బీట్రూట్ వేస్తే ఇంకా అది డామినేట్ చేస్తుంది అన్ని కలర్స్ని. ఈ బీట్రూట్ కలర్ నా ఫేవరెట్, కానీ టేస్ట్ ఐ హేట్, నాకు అస్సలు నచ్చదు. ఇంకా దట్టు నెల్లికాయలు నాకు అలవాటే, అది పుల్లగా, అవి చెప్పారు కదా, నా ప్రెగ్నెన్సీలో రోజు నెల్లికాయలు తినేదాన్నని. నాకు ఒట్టిగా అయినా తినగలను నేను, నాకు అలవాటే. సో, నెల్లికాయలు వేసాం కాబట్టి ఆఫ్కోర్స్ ఈ జ్యూస్ కొంచెం పుల్లగానే ఉంటుందన్నమాట. సో, పర్లేదు, తాగొచ్చు, నాకు అలవాటు కాబట్టి మీరు ట్రై చేసి చూడండి. నెల్లికాయలు చాలా మంచి వెయిట్ లాస్కి కానీ, ఇమ్యూనిటీ పవర్కి కానీ, ఇంకా స్కిన్కి కానీ, సి విటమిన్ ఉండే ఏవైనా చాలా బాగా హెల్ప్ చేస్తాయి వెయిట్ లాస్కి కూడా. సో, ట్రై చేయండి. మీరు లేదు వట్టిదైనా తినగలమనుకుంటే రోజుకు ఒక నెల్లికాయ తీసేసుకొని అట్లా టైం పాస్కి నములుతూ ఉండండి, సరిపోతుంది. సో, అది ఈరోజు వెజిటబుల్ జ్యూస్ 3:30కి తీసుకున్నాను, అంటే 3:30 గంటలకి తీసుకున్నాను అనమాట. ఈరోజు రెసిపీ అన్నాను కదా, ఇది ఏంటంటే డిన్నర్కి నేను సాయంత్రం 6 గంటలకు డిన్నర్ చేసేస్తాను కదా, దీనికి ఓట్స్ను పెసరపప్పు తీసుకున్నా. పెసరపప్పు నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో దాంట్లో సగంకి ఓట్స్ తీసుకున్నాను. అంటే 1 కప్పు పెసరపప్పుకి 1/2 కప్పు ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఇది నేను ఒక 20 minutes ముందు, 20 నిమిషాల ముందు నానబెడితే సరిపోతుంది. అవి ఈజీగా నానిపోతాయి, పెసరపప్పు పెద్ద మందంగా ఏమి ఉండదు కదా కాబట్టి. సో, అది వచ్చి కొంచెం నీరు తక్కువ వేసి నానబెట్టండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేస్తే ఆ నీరు మనం కడిగేయాల్సి వస్తుంది, ఆ ఓట్స్లో నానిందంతా వేస్ట్గా పోతుంది కదా. కాబట్టి ఫస్ట్ పప్పు కడిగేసి తర్వాత అందులో ఓట్స్ వేసి లైట్గా నీరు వేసి నానబెట్టండి. సో, దీన్ని వచ్చేసి నేను ఏం యాడ్ చేయట్లేదు, ప్లెయిన్గా తీసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఒక పచ్చిమిరపకాయ, ఇంకా జీలకర్ర, ఇంకా అల్లము,
ఇట్లా ఇంకా ఏదైనా క్యారెట్ తురుము అట్లా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అవన్నీ వేసి కూడా ఊతాపం లాగా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆకుకూరలు ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు ఇలా సింపుల్గా అయినా పర్లేదు. ఇది చాలా అంటే చాలా ప్రోటీన్ రిచ్ అండి. ప్రోటీన్ మన వెయిట్ లాస్లో మనం ప్రోటీన్ మీద చాలా ఫోకస్ చేయాలి. నేనైతే వీలైనంత వరకు ట్రై చేస్తున్నాను ఒక పూటైనా ఇంక్లూడ్ చేసుకోవడానికి. సో ఇదైతే నేను చాలా నైస్గా వేసుకున్నాను, అంటే కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు. లేదు మీరు ఇందాక చెప్పినట్టు అన్నీ వేస్ట్ చేసుకుంటే ఊతాపం లాగా మందంగా అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా పర్లేదు. ఒకవేళ మీ దగ్గర ఓట్స్ లేదు అంటే ఒట్టి పెసరపప్పే అయినా నానబెట్టి వేసుకోండి. పెసరపప్పుతో పాటు మీరు శనగపప్పు, కందిపప్పు ఇట్లా ఏదో ఒక పప్పు ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అవి ఏమీ లేదు పెసరపప్పుతోనే వేసుకుంటామంటే ఏమి ఇబ్బంది లేదు. చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం లైట్ స్వీట్నెస్ ఉంటుంది అందులో. సో అది నేను మధ్యాహ్నం పెట్టుకున్న ఆ పప్పులుసు ఉంది కదా, అదే తీసేసుకున్నాను అనమాట డిన్నర్కి. నా డిన్నర్ టైమింగ్ తెలుసు కదా మీకు, 6కి అనమాట. అంటే సాయంత్రం 6 గంటల లోపల నా డిన్నర్ అయిపోతుంది. సో అది ఈరోజు మీల్ ప్లాన్. ఈరోజు నైట్ 10 అవుతుంది చూసారా, ఈ టైం కల్లా కూడా వాకింగ్ చేశాను. ఈ మధ్య కొంచెం లేట్ అవుతుంది వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేటప్పటికి. సో నైట్లో వాక్ చేయాల్సి వస్తుంది. ఈరోజు నేను 11K అంటే 11,000 స్టెప్స్ దాకా నడిచాను. ఎందుకో కొంచెం బాగా అనిపించింది, బయట నడవాలనిపించింది అందుకని. సో ఈరోజు క్యాలరీస్ చూసారు కదా, 1000 క్యాలరీస్ అనమాట. ఈ హెల్దీఫై మీ యాప్లో నేను ఈరోజు తీసుకున్న ప్రతి మీల్ని ఎంటర్ చేశాను. నేను ప్రతిరోజు ఎందుకు ఇది పెడుతున్నానంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, సో ఏవేవి ఎంత క్యాలరీస్ ఉంటాయని, అందుకని పెడుతున్నాను. సో అది ఈరోజు వీడియో నచ్చుంటే లైక్ ఇవ్వడం మర్చిపోకండి, ప్రతిసారి అడుగుతున్నాను. సో నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. మన వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.